ప్రకాశం జిల్లాలో విష జ్వరాలు భయపెడుతున్నాయి. కొనకనమెట్ల మండలం బసవాపురంలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంట్లో ఒంట్లో నలతగా ఉంటే పొదిలి, దర్శి, ఒంగోలు, వినుకొండలోని ప్రైవేటు హాస్పిటల్స్ కు బాధితులు పరుగులు తీస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అక్కడ విష జ్వరాలు ప్రబలుతున్నట్లు తెలుస్తుంది. మరి దీని మీద ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎటువంటి జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు? ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం బసవాపురం గ్రామంలో ఈ స్థానిక ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. అయితే గ్రామంలో వైరల్ ఫీవర్స్ తో పాటు డెంగ్యూ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విష జ్వరాల బారిన పడిన వారు చికిత్స నిమిత్తం ఇటు పొదిలి, దర్శి, ఒంగోలు, వెనుకొండ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అయితే చికిత్స తీసుకుంటున్నారు. అయితే గ్రామంలో మలేరియా, ఇతర జ్వరాల కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే సీజనల్ జ్వరాలతో పాటు వైరల్ ఫీవర్స్ కేసులు రోజు రోజుకి అయితే పెరుగుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు దీంతో పాటు పారిశుద్ధ్య లోపం కారణంగానే ఈ వైరల్ జ్వరాలు ప్రబలుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే గ్రామంలో వైరల్ జ్వరాల కేసులు నమోదవడంతో ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ తో పాటు మండల పరిషత్ అధికారులు కూడా స్పందించారు. గ్రామాన్ని పరిశీలిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు. ఇప్పటివరకు గ్రామంలో 25 మందికి సీజనల్ జ్వరాలు నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జ్వరాల బారిన పడిన వారితో పాటు ఏదైతే అనుమానితులకు వైద్య పరీక్షలు అయితే వైద్య శాఖ అధికారులు నిర్వహిస్తూ వైద్య సహాయం అయితే అందిస్తున్నారు. అయితే ఈ జ్వరాల పట్ల